కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా అదే టైటిల్తో సురేష్ మూవీస్ నిర్మించిన చిత్రం ప్రేమ్ నగర్. విడుదలైన ప్రతిసారి ఈ వర్ణ చిత్రం కనకవర్షాన్ని కురిపించింది, కామధేనువుగా ప్రశంసలందుకుంది. నిర్మాత డి రామానాయుడు, సీనియర్ దర్శకులు కెఎస్ ప్రకాష్ రావు సారథ్యంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. 1971 జనవరిలో వచ్చిన దసరా బుల్లోడుతో ట్రెండ్ సృష్టించిన అక్కినేని, వాణిశ్రీ, ఆత్రేయ, మహదేవన్ల కాంబినేషన్ అదే సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైన ప్రేమ్ నగర్లో సైతం జాదూ చేసింది. దసరా బుల్లోడు పాటల ప్రభావం ప్రేమ్ నగర్లోని ఓ పాటలో సైతం కనిపించింది. ఆ పాటను నేటి స్వరాభిషేకంలో రిపీట్ చేసేందుకు వస్తున్నారు సునీత, కృష్ణ చైతన్య. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి, పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి, పిడికిలంత నడుము చుట్టి పైట కొంగు బిగగట్టి వెడుతుంటే చూడాలి, వెడుతుంటే చూడాలి దాని నడక. అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, బిరుసైన కండరాలు, బిరుసైన కండరాలు, మెరిసేటి కళ్ళడాలు. వస్తుంటే చూడాలి, వస్తుంటే చూడాలి వాడి సోకు. వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. తలపాగా బాగా చుట్టి ములుకోల చేత పట్టి, మరకదిమి పట్టుకొని పెరక చేనులో వాడు. తలపాగా బాగా చుట్టి ములుకోల చేత పట్టి, అరకదిమి పట్టుకొని పెరక చేనులో వాడు. దున్నుతుంటే చూడాలి, దున్నుతుంటే చూడాలి వాడి జోరు. వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది, వంపులన్నీ ఉన్నది. నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది, వంపులన్నీ ఉన్నది. చూస్తుంటే చాలు దాని సోకుమాడ, పడి చస్తాను వస్తనంటే కాళ్ళ కాడ. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల.
పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారుపేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడి దాకా ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి గోచినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళెవరు చేయలేని పని నువ్వు చేసావో. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు. చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. దూరమైతే బతక అది ఫుల్ ఫ్లో రావాలి. అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.